అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతం చేసే దిశగా రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి మండల కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన ఇబ్రహీపట్నం మండలానికి సంబంధించి ఇబ్రహీపట్నం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా గ్రామ కమిటీల్ని ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు ప్రతి గ్రామానికి గ్రామ అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు అట్లా ప్రతి గ్రామానికి కూడా 20 మంది కమిటీ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తుమ్మలపాలెంలో ఉన్నటువంటి మొదటి గ్రామంగా గ్రామ అధ్యక్షులుగా చెల్లు కోటేశ్వరరావుని నియమించడం జరిగింది. అలాగే జూపూడి గ్రామానికి సంబంధించి కాకి బాబురావుని గ్రామ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అలాగే మూలపాడుకు సంబంధించి తుంగం కుమారి గారిని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. అలాగే కేతనకొండకు సంబంధించి కొమ్మూరి వెంకటస్వామిని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. కొట్టుకులపూడి గ్రామ అధ్యక్షులుగా పయ్యాల పోతురాజుని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. దాములూరికి పంది శ్రీనుని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. కాచవరానికి షేక్ గాలి సైదాని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈలప్రోలికి కురగంటి గోపాలకృష్ణని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ గ్రామాధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు కూడా నియమించడం జరిగింది. అవన్నీ కూడా రేపు గ్రామాల్లో గ్రామ కమిటీలు మీటింగుల ద్వారా వాళ్ళందరినీ కూడా వారికి బయోడేటా మన ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా గ్రామ కమిటీలతో పాటు త్వరలోనే బూత్ లెవెల్ కమిటీలు కూడా నియమించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీని ఇంకా పూర్తి స్థాయిలో రాబోయే ఎలక్షన్స్ కి అందరం కూడా సమ్మతమై ఖచ్చితంగా 2024లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించి మంచి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ఆ ప్రజాస్వామ్యానికి అనుగుణంగా జనసేన టీడీపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజా పరిపాలన కొనసాగించాలని పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.